భారతదేశంలో హిందువులపై దాడులను అరికట్టాలని విశ్వ హిందూ పరిషత్ జిల్లా అధ్యక్షులు పట్నం సురేందర్ రెడ్డి అన్నారు. చిత్తూరు జిల్లా కలెక్టర్ కార్యాలయంలో విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాయచోటి పట్టణంలో వీరభద్రస్వామి ఊరేగింపులో హిందువులపై దాడులను ఖండిస్తున్నట్లు తెలిపారు. ఈ మేరకు కలెక్టర్కు విశ్వ హిందూ పరిషత్ తరపున వినతి పత్రం సమర్పించామని చెప్పారు. తమకు న్యాయం జరగకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనకు సిద్ధమవుతామని హెచ్చరించారు. भारत माता की जय श्री राम వారిని జైలు నుండి విడుదల చేయాలని అదేవిధంగా ఇది కొత్త కాదు, గత నెలలో కూడా రాయచోట్లో ఇదే విధంగా అయ్యప్ప స్వాముల మీద దాడి చేయడం జరిగింది. సో ఇది ఘటన మీద ఘటనలో కంటిన్యూ జరుగుతూనే ఉంది. కానీ ప్రభుత్వం దీని మీద మరి భవిష్యత్తులో పునరావృతం కాకుండా వెంటనే చర్యలు తీసుకొని ఎవరైతే ఈ యొక్క సంఘటనల వెనుక ఉన్నారో వాళ్ళని గుర్తించి వాళ్ళ మీద తీవ్రంగా చర్యలు తీసుకోవాలని, కఠిన చర్యలు తీసుకోవాలని, వారిని వెంటనే అరెస్ట్ చేస్తే కానీ మళ్ళీ ఇలాంటి ఘటనలు జరగకుండా ఉంటుందని ఈ సందర్భంగా మేము కోరుకుంటున్నాము. ఇంకా అదేవిధంగా హిందువులకు రక్షణ కల్పించాలి. ఈరోజు మేము ఒక అవమానంతో బాధతో ఈరోజు చెప్తున్నాము. ఏమంటే ఈ విశాల భారతదేశంలో హిందువులకు రక్షణ లేదా, హిందూ దేవాలయాల రక్షణ లేదా, మరి ఈ యొక్క రక్షణ కల్పించేసిన బాధ్యత ప్రభుత్వం లేదా అని మేము ప్రశ్నిస్తున్నాం. ఎందుకంటే ఈరోజు రాజకీయ నాయకులు అన్ని మతాల ఓట్లు కావాలనే ఉద్దేశంతో చూస్తున్నారు. కానీ కూటమి ప్రభుత్వం అధికారంలో ఉన్నా కూడా మాకు యొక్క సహాయం చేయడంలో, అంటే న్యాయం చేయడంలో కొంచెం వెనుకడికేస్తోంది. ఎందుకో కానీ మేము అడిగేది, మీరు ధర్మంగా ఆలోచించండి, న్యాయంగా ఆలోచించండి. తప్పుంటే మాది తప్పుంటే మమ్మల్ని శిక్షించండి, ఇక వేరే అన్ని మతం తప్పుంటే వారిని శిక్షించండి. కానీ ఈరోజు ప్రశాంతంగా పోతున్న యొక్క పార్వేటి ఉత్సవాన్ని వాళ్ళు రెచ్చగొట్టి, ముస్లింస్ రెచ్చగొట్టి మా మీద దాడి చేసినప్పుడు మరి పోలీసులకు తెలియదా? మరి ఎందుకు వాళ్ళు గుర్తించలేక వాళ్ళని అరెస్ట్ చేయడం లేదు? ఊరికే నామమాత్ర తూతమంత్రంగా వాళ్ళ మీద కేసులు పెట్టారు. కానీ ఎక్కువ కేసులు అయితే చాలా బలమైన సెక్షన్లు హిందువుల మీద పెట్టడం జరిగింది. కాబట్టి ఇంకోటి, ఈ యొక్క ఉత్సవం కూడా మనకు ఎండోమెంట్ పరిధిలో మాత్రమే మేము చేస్తామన్నమాట. యొక్క రాయచోట్లు చేశారనమాట. మరి అన్ని విధాలుగా విచారించి కాబట్టి తగు చర్యలు ఆ యొక్క బాధ్యుల మీద సెక్షన్ తీసి, అంటే కేసులు తొలగించి ఈ యొక్క